చెప్పండి, పవన్ కళ్యాణ్ ని రకరకాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు కదా, తెలంగాణకి నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఏంది ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అనేసి. అవునండి. ఇప్పుడు అనే హక్కు వాళ్ళ తెలంగాణ వాళ్ళు వీళ్ళు అక్కడ ఏం చేసేదే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడు చూసుకుంటే వీళ్ళు దానికి లైన్ అవుద్ది. అంటే ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు మన ప్రెస్ మీట్ లో, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నారు. సో భారతదేశానికి ఎక్కడైనా ఎవరైనా ఉండే హక్కు ఉంటుంది. ఆయన వెళ్ళడానికి ఏంటంటే ఆయన ఒక ఇమేజ్ పెంచుకుంటా చుట్టుపక్కల తిరుగుతున్నాడు మోడీ గారిని బట్టే. కానీ ఇప్పుడు ఆయన అంత అవగాహన రాజకీయాల్లో అంత ఇది అనుభవం అంత ఇది కాదు కదా. దాని లెక్క ప్రకారం వస్తుంది. అనుభవం రావడానికే తిరుగుతాడు ఆయన ప్రస్తుతానికి. అంటే అక్కడ సభ పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఇంటికాడ సభ పెట్టి మరి జనసేన ఇక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తుంది. ఎక్కడ సభ పెడితేనే సరిగ్గా జనాలు అంతంత మాత్రం. ఇప్పుడు ఎక్కడో పెట్టి ఊరు కానీ ఊర్లో పెట్టి ఏంటంటే ఒక ఉదాహరణగా 10 ఏళ్ల కింద పెట్టాడు కాబట్టి ఆయన ఆల్రెడీ ఇక్కడ పోటీ చేశారు. 2023లోనే పోటీ చేస్తారు. ఇంకా నువ్వు కొత్తగా పోటీ చేసేది అనేసి కేటీఆర్ గారు అంటున్నారు. అలా ఇప్పుడు పోటీ చేయడం మాత్రాన ఇదేం లేదుగా. గెలిస్తే దానికి అక్కడ కొద్దిగా ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. దేనికి మీ అభిప్రాయం ప్రకారం ఈసారి పోటీ చేస్తే ప్రభావం చూపిస్తుంది మరి అంతేగా. ఒకసారి చేసినట్టు రెండోసారి కూడా చేయాలా. చేయకపోతే మరి దాని ప్రభావం ఉంటుంది. ఫ్యాన్స్ పరంగా వాళ్ళ పరంగా వాళ్ళ మన ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకి మరి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆయనకి. అలాగే ఈయనకి అక్కడ వచ్చి త్వరలో ఈయన ముందు జాకంగా రాలా. సీఎం డిప్యూటీ సీఎం అవుతాడు అనుకున్నావా, దూరాడు మన ఆయనలో లైన్ కుదిరింది. ఇక్కడ ఉన్న మంత్రులందరూ ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలా. మరి అక్కడ తెలంగాణ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకెళ్ళి తిరిగి మాట్లాడే రకం. ఇవన్నీ బురద చల్లటం మామూలే, ఇచ్చినట్టు రుజువేది. దాని పేపర్ సాక్ష్యాలు మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి, దాంట్లో అంటారంటే రాకుండా చూసుకోండి, ఫస్ట్ మాది మేము చూసుకుంటాం అంటారు. ఎవరి దాళ్ళే ఎవరు తినేది వాళ్ళు చూసుకోవాలి తప్పితే ఇవన్నీ కొడతానే ఉంటారు. నలుగురు ప్రజలను బట్టి చూసుకుంటే ఆయన ఇమేజ్ పెంచుకుంటే దాన్ని బట్టి కవిత కాదు ఇంకోళ్ళు కాదు ఎవరో మాట్లాడేది ఉండదు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే ఒక మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అయినా ఇక్కడ చేస్తే కొద్ది పరిపాలన కొద్ది బాగా చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అయితే ఈసారి కొంచెం అంటే మంచిదిగా ఉంటుంది. గెలిస్తే ఈసారి పొజిషన్ బాగుంటుంది. ఈసారి గెలవడానికి కాంగ్రెస్ కొద్దిగా ముందంజలో వచ్చేటట్టుగానే ఉంది. మరి దేంట్లో ఉంటారో వీళ్ళు తెలియదు.